కుప్పంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చెప్పేవాడిని ఒక మాట, చిన్నప్పుడు తల్లిదండ్రులపైన ఆధారపడతారు, పెద్ద అయితే భర్తలపైన ఆధారపడతారు, మళ్ళీ ముసలి వాళ్ళు అయితే కొడుకులపైన ఆధారపడతారు. ప్రతిరోజు మగవాళ్ళు అంటారు మిమ్మల్ని, మీకేం తెలియదు, వంట చేయి, మాకు వడ్డించు, పిల్లలను చూసుకో, కడవన్నీ మేము చేస్తామనే పరిస్థితి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది మహిళలు ఆలోచించుకోవాలి. అప్పుడు నేను చెప్పాను, నా ఆడబిడ్డలు తెలివితేటల్లో తక్కువ కాదు. చిన్న సరదా సినిమాకు పోవాలంటే భర్త పర్మిషన్ కావాలి, అవునా కాదా? మందుల షాపుకు మద్యం షాపు పోవాలంటే మీ పర్మిషన్ అవసరం లేదు, భర్తకు మాత్రం. అంటే మంచి పని చేయాలంటే మీకు పర్మిషన్ కావాలి, చెడ్డ పేరు చేస్తే మాత్రం మగవాడి పర్మిషన్ అవసరం లేదు. అందుకే నేను ఆలోచించాను, దీనికి మూల కారణం మీకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా పోవడం. ఆ ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, దేశంలో దాన్ని మొదలుపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనే పెట్టాను. మీలో చదువుకోని మహిళల్ని ఇంటికి ఒకరిని పెట్టి డాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను, డాక్రా ఉద్యమాన్ని నడిపాను. ఎక్కడికక్కడ మేము తెలివితేటలు చూశాను. అంతవరపై చాలా మంది ఆ రోజు కొంతమంది ఉంటారు, కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, అంటే యంగ్స్టర్స్ వచ్చారు. మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అందరూ మిమ్మల్ని ఎగతాళి చేసేవారు. తెల్లవారితో నిద్రలేసి మీరంతా బ్యాగ్ తీసుకొని పుస్తకాల సంఖ్యలో పెట్టుకుంటే ఈ అమ్మాయికి ఏం పని లేదు, ఊరు తిరుగుతా ఉందంటే, కాదు, ఈ ఆడబిడ్డే నీ ఇల్లు కాపాడుతుందని చెప్పి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు రూపాయి పొదుపు, దానికి ఎంత పొదుపు చేసేది అంత డబ్బులు ఇచ్చేవాడిని. ఆఫీసులకు అందరికీ చెప్పేవాడిని, మా ఆడబిడ్డలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి, అవసరమైతే లేచి సమాధానం చెప్పి అడిగిన పని చేయమని ఆర్డర్స్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బ్రహ్మాండమైన నాయకత్వాన్ని ఇచ్చారు మీరు ఆదాయాన్ని సంపాదించారు. మగవాళ్ళు కూడా మోటివేట్ చేసి మీ పిల్లల్ని చదివించారు మీరు. అక్కడి నుంచి మీరు ఇంకొక పక్కన ఆలోచిస్తే పిల్లల్ని చదివించడమే కాకుండా చదువు రాని మీ భర్తల దగ్గర కూడా సంతకం పెట్టించే పరిస్థితికి వచ్చారు మీరు ఆ రోజుల్లో. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈ రోజు కొన్ని లక్షల మంది డాక్రా సంఘాల్లో ఉన్నారంటే, కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడ్డాయంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో ఒకసారి ఆలోచించండి. నేను మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఇక్కడ డాక్రా సంఘాలు లేకపోతే ఈ రోజు 60,000 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 250 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఉంది. ఇలాంటి పథకం చేసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆడబిడ్డలు ఆర్థికంగా పైకి రావాలంటే పొదుపే కాదు, మహిళలందరికీ ఇంటికి 2 ఆవులు పట్టిస్తే ఆదాయం వస్తుందని ఆలోచించారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇంటికి 2 ఆవులు పట్టిస్తానంటే ప్రతి ఒక్కరిని ఎగతాళి చేశారు. ఎక్కడున్న ఆవులు, పాలు వస్తే ఏం చేస్తారన్నారు. ఏం చేస్తారో చూస్తారని చెప్పి 1000 లీటర్లతో ప్రారంభమైన ఉద్యమం ఈ రోజు ఒక్క కుప్పంలో 4 లక్షల లీటర్ల పాలు సేకరించే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు చిన్న ఖర్చుకు కావాలంటే మగవాళ్ళు అడగాలి. మీరు 15 రోజులకు మీకు బిల్లు వచ్చేస్తున్న ఏ పాల ఫ్యాక్టరీ అయినా మీ ఇంటికి వచ్చి మీ అకౌంట్లో వేస్తున్నారా లేదా 20 డబ్బులు. ఇప్పుడు 4 గంటలైతే మళ్ళా వెళ్ళిపోవాలి 5 గంటలకు పాలు పెట్టడానికి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడానికి వేసిన మొదటి అడుగు పాడి పరిశ్రమకు ప్రోత్సాహం ఈరోజు బ్రహ్మాండంగా మీరు చేస్తున్నారు. అది నాకెంతో గర్వకారణం. అదేవిధంగా ఆలోచించాను, మా తల్లిని చూశాను నేను. మా తల్లిని చూస్తే కట్టెలు పొయ్యి, ఆ రోజు మీకు కూడా అందరికీ కట్టెలు పొయ్యలే, అప్పుడు గ్యాసే రాలా. ఎవరన్నా గ్యాస్ వేసుకున్న వాళ్ళు టౌన్స్ లో కొన్ని కుటుంబాలకే పరిమితం అయ్యేది. అప్పుడు నేను ఆలోచించాను, కట్టెల పొయ్యిలు పోవాలి, వంట గ్యాస్ రావాలని దీపం పెట్టి మీ అందరికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని, ఇప్పుడు మగవాళ్ళు కూడా వంట చేయొచ్చని. ఎందుకంటే కట్టెల పొయ్యి కాబట్టి ఊపుతా కూర్చోవాలి. ఇప్పుడు ఆ బాధ లేదు మీకు. మగవాళ్ళు కూడా మీరు బయట వేస్తే మీ పనులు చూసుకొని వస్తే కాఫీ పెట్టడం నేర్పిస్తే కాఫీ పెడతారు, బిర్యానీ కూడా చేస్తారు. ఒక విధంగా అది మంచిది కూడా, ఆరోగ్యానికి కూడా మంచిది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే మన నియోజకవర్గంలో మరుగుదొడ్లు లేకుండా తెల్లవారుతో ఉదయం నిద్రలేస్తే మరుగుదొడ్డు కోసం ఎక్కడన్నా పొలాల్లో పోతే మళ్ళీ సాయంత్రం వరకు పోవాలంటే అవమానంగా భావించేవారు. అప్పుడే నేను ఆత్మగౌరవం పెట్టి కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి, మా ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క మీరు చూస్తే మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చాం. అందులో కూడా ఆడబిడ్డలకే ఇచ్చాను. ఇంటి జాగాలు, అంగన్వాడీ, రేషన్ షాపులు ఏది చూసినా మీ పేరుతోనే ఇచ్చాను. నీళ్లు కూడా మీరు ఆలోచిస్తే చాలా సమస్యలు వస్తున్నాయని ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ట్యాంకులు కట్టి మీకు సమయం ఆదా కావాలని నీళ్లన్నీ కూడా ఇచ్చాం. అదే మరిగా మినరల్ వాటర్ కూడా మనం ప్రొవైడ్ చేశాం. పాడి పరిశ్రమ అభివృద్ధి చేశాం. పెన్షన్ కూడా అదే మరిగా మీ అందరికీ ఆడబిడ్డలందరికీ కడాల విత్తంతో కూడా పెన్షన్ ఇచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒంటరి మహిళకు కూడా పెన్షన్ ఇచ్చాం. అంటే ఎవరికి ఆదాయం లేదో అలాంటి ఆడబిడ్డలకి చంద్రన్న ఒక ఆధారంగా ఉండాలనే ఉద్దేశంతోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నారు. నేను ఆ రోజు ఆలోచించాను, మగ పిల్లలు సైకిల్ ఎక్కి తిరుగుతూ ఉంటారు, ఆడపిల్లలు మాత్రమే ఆడపిల్లలు కాబట్టి మేము సైకిల్ కాకుండా నడిచే తిరుగుతానే వాళ్ళు. నేను ఆలోచించాను, మగ పిల్లలు కూడా అసూయపడే విధంగా మా ఆడపిల్లలకు సైకిల్ ఇవ్వాలని స్కూల్ పోయే పిల్లలందరికీ సైకిల్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రయాణానికే కాదు, ధైర్యానికి చిహ్నం. మగవాళ్లే కాదు, మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా ఈ పనులు చేయగలుగుతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా నేను ఉద్యోగాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, గవర్నమెంట్ ఉద్యోగాల్లో అదే మరిగా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎన్నిట్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. చాలా మంది నన్ను అన్నారు, మీరు అన్నిట్లో ఉద్యోగాలు పెడతారు, పోలీస్ కానిస్టేబుల్ చేస్తారా అని అడిగారు. కాదు, పోలీస్ కానిస్టేబుల్ చేపిస్తా, ఎస్ఐలు చేస్తారు, సిఐలు అవుతారు, ఎస్పీలు కూడా సమర్థవంతంగా ఆడబిడ్డలు పనిచేస్తారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడాన ఆర్టీసీ డ్రైవర్లు పెట్టాను, నేను కండక్టర్లు పెట్టా. ఈరోజు ఆర్టీసీలో కండక్టర్లు ఉన్నారంటే అది నేను పెట్టింది, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పెట్టింది. నేను అనుకున్న పని ఒకటే మీరు చేయలేదు, ఆర్టీసీ డ్రైవర్లుగా మీరు పనిచేయాలనుకున్నారు కానీ అది ఒకటే మిగిలిపోయింది.